నమస్తే స్వరాజ్ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ఎస్ఆర్ఎఫ్ ఒలింపియాడ్ విశేష స్పందన. ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఒలింపియాడ్ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 7 జిల్లాల్లో నిర్వహణ. 10,000 మంది విద్యార్థులు హాజరు. వేలాదిగా హాజరైన కార్పొరేట్ స్కూల్ స్టూడెంట్స్. ఒలింపియాడ్ నిర్వహణపై స్టూడెంట్స్ ప్రశంసలు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఒలింపియాడ్ ఎంతో ఉపయోగపడుతుంది. శ్రీనివాస రామాంజనేయ జయంతిని పురస్కరించుకొని ప్రతి ఏటా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న శ్రీనివాస రామానుజన్ ఎస్ఆర్ఎఫ్ ఒలింపియాడ్ ఎగ్జామ్ విశేష స్పందన లభించింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్, వరంగల్, హన్మకొండ, ఖమ్మం, కరీంనగర్, నల్గొండ, మంచిర్యాల 7 జిల్లాలలో ఎస్ఆర్ఎఫ్ ఒలింపియాడ్ లెవెల్ 2 ఎగ్జామ్స్ నిర్వహించగా రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలకు సుమారు 10,000 మంది విద్యార్థులు హాజరై గణిత, సామాన్య, ఒలింపియాడ్ పరీక్షలు రాశారు. ఈ సందర్భంగా ఎస్ఆర్ఎఫ్ ఒలింపియాడ్ వ్యవస్థాపక అధ్యక్షులు తుమ్మ అమరేష్ మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకే ప్రతి ఏటా పోటీ పరీక్షల తరహాలో ఒలింపియాడ్ పరీక్షలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో నాగేశ్వరరావు, పేరాల రాజన్ బాబు, తోట రాజు, లింగాల దిలీప్, శశి, ప్రవీణ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. This exam very useful to us in future generation. OMR sheet, how to fill the OMR sheet and etc. Thank you giving this opportunity. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఇటువంటి ఒలింపియాడ్ పరీక్షలు నిర్వహించి మన తెలంగాణ వ్యాప్తంగా అన్ని విద్యార్థులు కూడా వాళ్ళ యొక్క ప్రతిభను వెలుగుతీయడం కోసం ఈ పరీక్షలు నిర్వహిస్తున్నాము. ఈ రోజు మన ఖమ్మంలో గల శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో ఖమ్మం, కొత్తగూడెం మరియు సూర్యాపేట జిల్లా నుంచి కూడా ఈ రోజు విద్యార్థులు ఇక్కడికి రాయడానికి వచ్చారు. నిజంగా ఇంత ప్రోత్సహిస్తున్నందుకు ఆ విద్యార్థులకు, తల్లిదండ్రులకు మరియు ఆ యొక్క మేనేజ్మెంట్కి మా ఎస్ఆర్ఎఫ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఏ పేరెంట్ అయినా కానీ ఇంత దూరం పంపించాలని చాలా ఆలోచిస్తున్నారు. కానీ ఈ రోజు ఇంతమంది విద్యార్థులను ఈ రోజు ఇక్కడ తీసుకొచ్చి పరీక్షలు ఆపేయడం అనేది నిజంగా గొప్పతనం. ఈ పరీక్ష అనేది వీళ్ళ యొక్క భవిష్యత్తులో వీళ్ళు ఎంసెట్ కానీ ఐఐటి మెయిన్స్ రాయడం కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ పరీక్ష నిర్వహిస్తున్నాము. కాబట్టి ఎస్ఆర్ఎఫ్ వారికి మరొకసారి మా యొక్క విద్యార్థులు మరియు పేరెంట్స్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. Tell about your experience. నా పేరు గీతిక సలమ్ని. Say loudly. నా పేరు గీతిక సలమ్ని. నేను మాంటిసారి స్కూల్లో నైన్త్ క్లాస్ చదువుతున్నాను. Silent అమ్మా. ఒలింపియాడ్ రాసినందుకు చాలా ఆనందంగా ఉంది. దీంట్లో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాను. మా స్కూల్ ఇంకా మా మ్యాథ్స్ చాలా లిమిట్స్ ఇచ్చి నన్ను ఇది రాపించారు. ఇంకాను మేము ఇంకా నేర్చుకోవాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. Next, anyone? Kushal Reddy, come forward. Last time Kushal, tell about your experience about this exam. Hi, my name is Kushal Reddy. I am from 9th class. Hey, silent amma remaining. Hi, my name is Kushal Reddy. I am from 9th class from Parakits High School. Good evening to all. Olympiad exams are helping us in many ways. We can achieve some important achievements in our future because of Olympiad exams, like JET, NEET exams. We need to write Olympiad exams more to achieve some good achievements. I heartfully thanks the conductor of the Olympiad exams. Olympiad exams to giving the paper and educating us. Thank you. Next, you girl, come forward. Come. Okay. నేను 9th క్లాస్ చదువుతున్నాను. నాకు ఈ ఒలింపియాడ్ ఎగ్జామ్ రాయడం చాలా ఆనందంగా ఉంది. నేను ఈ మేనేజ్మెంట్కి ధన్యవాదాలు చెబుతూ ఇది నా వాల్యూమ్ అని నేను ఎంత రాయగలను అని చెప్తుంది. దాని మార్క్స్ వల్ల మనం ఎక్కువ ఇంటర్లో కానీ మనం ఏ కోర్స్ తీసుకోవాలో మనకి Next, you.
నా పేరు సూర్య. నేను 8th క్లాస్ నుంచి ఎస్ఆర్ఎఫ్ ఎగ్జామ్స్ అయితే రాస్తున్నాను. ఈ ఎస్ఆర్ఎఫ్ ఎగ్జామ్స్ రాయడం వల్ల నాకు ఫ్యూచర్లో జేఈ, ఐఐటి, నీట్ పేపర్స్ ఎలా ఉంటాయో తెలుస్తుంది. అండ్ అలాగే ఓఎంఆర్లో ఆన్సర్స్ ఎలా రాయాలో కూడా అర్థమవుతుంది. పర్సంటైల్ ప్రకారంగా మనకి ఎలా మార్క్స్ గెయిన్ చేయొచ్చు, ఆ క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, ఏ సబ్జెక్ట్కి ఏ టాపిక్ మీద ఎక్కువ గ్రిప్ ఉండాలి అనేది అయితే బాగా అర్థమవుతుంది. సో ఎస్ఆర్ఎఫ్ కండక్ట్ చేసిన అమరేష్ గారికి ఎంతో నేను ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు 3rd క్లాస్ నుండే వాళ్ళకి ఓఎంఆర్లో ఎలా రాయాలో చెప్పడం, ఆ క్వశ్చన్స్ ఎలా ఉంటాయో చెప్పడం, ఇలా వీటి ద్వారా వాళ్ళ ఫ్యూచర్కి చాలా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో అమరేష్ గారికి ఎంతో థ్యాంక్స్ చెప్తున్నాను. My name is Raghav. I'm studying 8th class. నాకు ఎగ్జామ్ చాలా బాగా హెల్ప్ చేసింది. మా పేరెంట్స్ వల్ల, మా మోహన్ సార్ వల్ల నేను ఇక్కడ వరకు వచ్చాను. దీనికోసం నేను చాలా కష్టపడి చదువుకున్నాను. నేను మా స్కూల్ మేనేజ్మెంట్కి, మోహన్ సార్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నెక్స్ట్ బాయ్స్ మాట్లాడతారా? మీరు వెళ్ళండి.